రైతు సోదరులకు నమస్కారం. మనం ఈ వీడియోలో తెలియజేసుకునే అంశం ఏమిటంటే, రైతు సోదరులు ఎప్పుడైనా కానీ లైసెన్స్డ్ కలిగిన డీలర్ల దగ్గర నుంచే విత్తనాలు కొనాలి, పురుగుల మందులు కొనాలి, ఫర్టిలైజర్లు కొనాలనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరు ప్లస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా తెలియజేసింది. రైతు సోదరులు దీని గురించి ఎక్కువగా పట్టించుకోవడం లేదు. అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నారనే విషయం ఇప్పుడు నేను క్లియర్గా చెప్తా. అయితే ఈ లైసెన్స్డ్ కలిగిన ఫర్టిలైజర్స్ షాపు, ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ లైసెన్స్ కలిగిన వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు కొనాలనే విషయం ఇప్పుడు క్లియర్గా చెప్తా. అయితే మనము ఏదైనా వరి పంట ఉండని, పత్తి ఉండని, జొన్న, మొక్కజొన్న, వాటెవర్ మేబీ ఏ రకమైన పంట ఉండని, వేరుశనగ ఏమైనా ఉండని, పప్పు ధాన్యాలు, ఆహార ధాన్యాలు, నూనె గింజలు ఏమైనా ఉండని, తృణధాన్యాలు, ఈ పంటలు అన్ని రకాల పంటలలో లూజ్ విత్తనాలు కొనరాదు. లైసెన్స్డ్ కలిగిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలనే విషయమే ఎందుకు చెప్తారు, పదే పదే ఎందుకు చెప్తారు గవర్నమెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అందరైనా ఎందుకు చెప్తారంటే, ఇప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ పత్తి పంటకు సంబంధించి ఏమవుతుందంటే, పత్తి అనేది ఎక్కువ మోతాదులో గ్రో చేస్తున్నారు. పత్తి అనేది ఎక్కువ మోతాదులో గ్రో చేసినప్పుడు ఏమవుతుందంటే ధర తక్కువ అని చెప్పేసి పర్ ఎకర్కి ఇప్పుడు పత్తి గింజల ప్యాకెట్ 450 గ్రామ్స్ మీద ఉండే ప్యాకెట్ ధర అనేది 800 900 ఏమి ఉంటుంది. అయితే అది అంటే 2 సంవత్సరాల కిందట ఇదే మన యూట్యూబ్ ఛానల్ వీడియోలో పెట్టిన వీడియోలో అంత ఉంది ధర. దాని తర్వాత ధర ఇప్పుడు 1000-1100 నింటుంది. నాకు తెలిసి ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో ఏమన్నా పెరిగి ఉండొచ్చు. అయితే వీటికి సంబంధించి ఈ లేబుల్స్, సీడ్ ట్రీట్మెంట్లు ఇవన్నీ ఉంటాయి. ఏమేమంటే సీడ్ ట్రీట్మెంట్ ఉంటాయి. సీడ్ ట్రీట్మెంటు విత్తన శుద్ధి అనేది ఒక ప్యాకెట్లో నిల్వ చేసే ముందల ఆ ప్యాకెట్లో నిల్వ ఉండడానికి విత్తన శుద్ధి అంటే ఎందుకు నిల్వ ఉండాలి అంటే, విత్తనాలను డైరెక్ట్ తీసుకున్న తర్వాత ప్రొక్యూర్మెంట్ చేసే టైంలో అక్కడున్న దాన్ని ఈ రకరకాల ప్రాసెస్లలో దాని మీద ఉన్న కోట్ని మొత్తం డీటెయిల్గా క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన తర్వాత దాన్ని కంప్లీట్గా ఒక ప్యాకెట్లో భద్రపరిచి మళ్ళా రైతు వేసుకున్న తర్వాత దాని యొక్క పెస్ట్ కానీ డిసీజ్ కానీ రెసిస్టెంట్ అంటే, ఆ పెస్ట్ కానీ డిసీజ్ కానీ రెసిస్టెంట్గా అంటే ఆ యొక్క తెగుళ్ళు కానీ పురుగు కానీ దానికి తగలకుండా వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉండాలన్నా కానీ, లేకుంటే ఈ కవర్లో పెట్టిన విత్తనాలు పాడవకుండా ఉండాలన్నా కానీ కంపల్సరీ విత్తన శుద్ధి అనేది చాలా అంటే చాలా చాలా అవసరం. సాధారణంగా క్యాప్టమ్, థైరమ్ వీటితోనే విత్తన శుద్ధి అధికంగా చేస్తారు. ఒకవేళ అది జర ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే బయో ఫర్టిలైజర్, ట్రైకోడర్మా విరిడి లాంటివి మాత్రమే వాడతారు. ఆ విధంగా వాడడం అనేది జరుగుతుంది. ఈ విధంగా విత్తన శుద్ధి చేసిన విత్తనాలు ఒక ప్యాకెట్లో అట్లా పెట్టి ఉంచడం ద్వారా ఏమవుతుందంటే, వాటికి రీసెర్చ్ స్టేషన్ స్థాయిలో అంటే ఈ వ్యవసాయ యూనివర్సిటీకి సంబంధించిన రీసెర్చ్ స్టేషన్ స్థాయిలో వాటికి సంబంధించిన అన్ని ట్రయల్స్ నడుస్తుంటాయి. నడిచిన తర్వాత అవి ఏం చేస్తారంటే తర్వాత మార్కెట్లోకి తీసుకుంటారు. దానికి సంబంధించి లైసెన్స్ సంబంధించి లైసెన్స్ నెంబరు, తర్వాత ఈ ఫర్టిలైజర్ షాప్ అయితే ఫర్టిలైజర్ షాప్కి ఈ విధంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ పురుగు మందులలో కూడా నకిలీ పురుగు మందులు అనేది ఎక్కువ వాడకం జరుగుతుంది. అవి ఎందుకు అంటే ఎక్కువగా వాడకం, ఇది వేప నూనె అని చెప్పి వేరేది అమ్మడం, ఇది ఇంకోటి అని చెప్పేసి రకరకాలుగా అమ్మడం అనేది జరుగుతుంది. అది అనేది కరెక్ట్ కాదు. లైసెన్స్డ్ కలిగిన డీలర్ దగ్గరనే అన్ని రకాల పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్ కానీ తర్వాత ఈ విత్తనాలు కానీ ఇవి పక్కా ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచే ఇవి తీసుకుంటే ఏమవుతుందంటే, వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు తీసుకోవాలనే మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒకవేళ క్రాప్ ఫెయిల్యూర్ అయినా వేసిన విత్తనం మొలకెత్తకపోయినా కానీ మనం వాళ్ళ దగ్గర అడిగి మాట్లాడడానికి ఉంటుంది మనకు ఆధారం. ఆ ఆధారం ఉండాలన్నా కూడా మన దగ్గర వాళ్ళ దగ్గర నుంచి రిసిప్ట్ తీసుకోవాలి.
ఏంటంటే విత్తనం అనేది ఏం విత్తనం తీసుకుంటున్నావు, ఏం పెస్టిసైడ్ తీసుకుంటున్నావు, ఏం ఫంగిసైడ్ తీసుకుంటున్నావు, ఏ రకమైన పురుగు మందు దానికి ఏం తీసుకుంటున్నావు, తర్వాత ఏ రకమైన విత్తనాలు తీసుకుంటున్నావు, ఏ రకమైన ఫర్టిలైజర్ తీసుకుంటున్నావు, దానికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఏదైనా షాప్ సంబంధించినటువంటి దాని మీద అదొకటి ఉంటుంది. దాని ప్రకారంగా డీటెయిల్స్ ప్రకారంగానే తీసుకోవాలి. దాని ప్రకారంగానే రైతు సోదరులు తీసుకొని వాటి మీద షాప్ అయిన సంతకం, మీ సంతకం ఇద్దరు పెట్టేది ఉంటుంది. ఆ విధంగా మన వీడియోలో ఆల్రెడీ కూడా మనం తెలియపరిచినాము. రైతు సోదరులు చాలా గమనించాలి. వ్యవసాయం సంబంధించిన చాలా విషయాలు తెలియజేస్తుంటాం ఈ మన అగ్రికల్చర్ గురూజీ యూట్యూబ్ ఛానల్లో. ఈ దాంట్లో ఈ విధంగా ఉండడంలో ఏమవుతాయంటే పెస్టిసైడ్ కూడా కొట్టినా కానీ, పురుగుల మందులు కొట్టినా కానీ అవి లైసెన్స్ లేకుండా తీసుకోపోయి లైసెన్స్డ్ డీలర్ దగ్గర కాకుండా బయట లూజ్ కొనుక్కొని పోయి కొట్టినా కానీ పని చేయకపోతే కూడా మనకు అడగడానికి ఆధారం ఉండదు, మన దగ్గర ప్రిస్క్రిప్షన్ ఉండదు, ఎవరిని ఏమన్నా కానీ బాగుండదు. ఆ రకంగా ఉంటుంది. ఇంకో విషయం, పత్తి విత్తనాలకు సంబంధించి పూర్తి సమాచారంలో భాగంగా ఒక విషయం తెలియజేస్తా. ఎస్పెషల్లీ పత్తి విత్తనాల దాంట్లోనేమో లూజ్ సీడ్ వాడతారు. లూజ్ సీడ్ వాడరాదయ్యా, లైసెన్స్డ్ కలిగిన డీలర్ దగ్గర నుంచే తీసుకోండి. ఇంకోటి, లూజ్ సీడ్తో పాటుగా ఎక్కువగా ఏం చేస్తారంటే అంటే హెర్బిసైడ్ టాలరెంట్, అంటే దానికి ఎటువంటి గవర్నమెంట్ లైసెన్స్డ్ లేనే లేదు, ప్లస్ ఎటువంటి ఇవి లేదు. ఎందుకు లేదు అంటే హెచ్టీ కాటన్లో ప్రధానంగా వచ్చే ప్రధానమైన అంశం ఏంటంటే వాటి ద్వారా క్యాన్సర్ కారకాలు అనేటివి వృద్ధి చెంది రైతులకు క్యాన్సర్ అనేది వస్తుంది. ఆ ఉద్దేశంతో హెచ్టీ కాటన్కి గవర్నమెంట్ కూడా ఎటువంటి లైసెన్స్ ఇవ్వడం లేదు. ఆ హెచ్టీ కాటన్ను ఒకసారి హెచ్టీ కాటన్ వేసుకుంటే కంప్లీట్గా మళ్ళీ ఇంకోసారి హెర్బిసైడ్ కూడా కొట్టడానికి లేదు కదా, సరిపోతుంది కదా అని మనం అనుకుంటాం. అట్లా ఎప్పుడు అనుకోరాదు. ఈ విధంగా అస్సలు ఉండరాదు. హెర్బిసైడ్స్ టాలరెంట్ కాటన్ సీడ్ అనేది వాడరాదు. అట్లా వాడడం అనేది చాలా ఇల్లీగల్. దానికి సంబంధించి ఈవెన్ పీడీ యాక్ట్ వరకు కూడా కేసెస్ ఉన్నాయి. అందుకోసమే రైతు సోదరులు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ వ్యవసాయ యూనివర్సిటీ కానీ క్లియర్గా అందరికీ తెలియజేసే అంశం ఏంటంటే లైసెన్స్డ్ కలిగిన విత్తనాలు, లైసెన్స్డ్ కలిగినటువంటి ఫర్టిలైజర్ షాపులు, లైసెన్స్డ్ కలిగినటువంటి పెస్టిసైడ్స్, లైసెన్స్డ్ కలిగినటువంటి ఫర్టిలైజర్స్, వీటి ద్వారా మాత్రమే తీసుకొని ఇవి మాత్రమే పిచికారీ చేసుకొని మంచి దిగుబడిని సాధిస్తారని తెలియజేస్తున్నాను.